హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చూపియబోయే కర్రీ ఏంటంటే, పాలతో ప్రిపేర్ చేసిన సొరకాయ కర్రీ అండి. 1 కేజీ సొరకాయకి పావు లీటర్ పాలని చిక్కగా మరిగించుకోవాలి. ఈ కర్రీని ఇందిరా అనాథ వృద్ధాశ్రయంలో మేడం గారు ప్రిపేర్ చేస్తుంటే నేను తీసానండి. ఆశ్రమంలో స్వాములు కూడా వస్తారనమాట. అందుకని ఉల్లిపాయ వాడరండి. పాలతో ప్రిపేర్ చేసిన కర్రీని మీకు చూపిస్తాను. ఎలా ప్రిపేర్ చేశారో, ఎంత మోతాదో కూడా మీకు వివరిస్తానండి. ఇక 1 కేజీ సొరకాయకి 100 గ్రాముల పల్లి నూనె పోసుకున్నారనమాట. ఇక తాలింపు గింజలు వేసుకున్నారు. నూనె మరీ హీట్ ఎక్కనివ్వలేదండి. ఎందుకని అడిగితే మాడిపోతాయని చెప్పారనమాట మేడం గారు. నిదానంగా చేసిన వంటలో చాలా టేస్టీ ఉంటుందన్నారు. ఇక కరివేపాకుని వేసుకున్నారు. మేడం గారు స్క్రీన్ మీదకి రాలేదు. నేనే మేడం గారు చేస్తుంటే నేను వివరిస్తున్నానండి. ఇక 1 కేజీ సొరకాయ అన్నమాట. అలా చిన్న ముక్కలుగా కోసుకున్నారనమాట. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నారు. నేను మధ్య మధ్యలో వాయిస్ ఆపుతున్నానండి. కర్రీ చేసే విధానాన్ని మీరు చూస్తున్నారని. ఇంకా అలా నిదానంగా కలుపుకుంటూ గ్యాస్ మాత్రం మంటని సన్నటి సెగ మీదే ఉంచారండి. అలా నిదానంగా ఉడికించడం వల్ల ఆవిరితో ముక్క మెత్తబడుతుందని చెప్పారనమాట. మనకి తెలియని టిప్స్ పెద్దవారు చెప్తే మనకు కూడా తెలుస్తాయి కదండి. ఇక అలా నిదానంగా కలుపుకున్నారు. మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇక మూత పెట్టేసుకుంటున్నారు. అలా సన్నటి సెగ మీద ఒక 5 నిమిషాల సేపు ఉడికించారు. అలా నిదానంగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల సేపు ఉడికించారనమాట. ఈ ఆశ్రమంలో ఒక్కొక్కసారి స్వాములు కూడా వస్తారండి. స్వాములకు కూడా ఆహారం వడ్డించవలసి ఉంటుంది కాబట్టి ఉల్లిపాయని వాడరట. ఇక మూత పెట్టేసుకున్నారు. ఇలా 2 నిమిషాలు ఉడికించాక ఇక పాలు పోసారు చూడండి. పావు లీటర్ పాలన్నమాట. కొంచెం స్కిప్ అయిందండి పాలు పోయడం, నేను చూపించడం. చూడండి పాలు పోసాక ఎలా దగ్గరగా సన్నగా ఉడుకుతున్నాయో చూసారు కదండి. మీకు కనిపిస్తుంది కదా. అలా సన్నటి సెగ మీద ఉడుకుతున్నాయన్నమాట. 1 కేజీ సొరకాయకి 100 గ్రాముల పచ్చిమిరపకాయల్ని కచాపచాగా రోట్లో దంచుకున్నారనమాట. మిక్సీలో అయితే అంత మంచి ఫ్లేవర్ ఉండదని చెప్పారు. మనం కూడా అలానే ప్రిపేర్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నారు. చూడండి పాలు పోయడం వల్ల కొంచెం వాటర్గా అనిపిస్తుంది కదా. అవన్నీ దగ్గరికి ముక్కకి పట్టేలా ఉడికించుకోవాలన్నారు. స్మెల్లే గుమగుమలాడిపోతుందండి. ఇక ఈ స్టైల్లో మనము కర్రీని ప్రిపేర్ చేసి వండి ఆ టేస్ట్ని అనుభవిస్తే తప్ప ఆ టేస్ట్ అంత సూపర్గా ఉంటుందండి. ఇక మేడం గారు అందుకేనేమో ఇటువంటి వంటలు ఆ వృద్ధులకి, వికలాంగులకి, వచ్చిన వారికి ఇలా స్వయంగా కూడా ప్రిపేర్ చేసి వండి పెడతారండి. అందుకేనేమో ఆ తల్లి చల్లగా ఉండాలని ఆ వృద్ధులు, వికలాంగులు దీవిస్తుంటే నేను స్వయంగా చూశానండి. ఇక ఆ ఆశ్రమానికి మీకు తోచిన సాయం చేయాలంటే లాస్ట్లో నేను బ్యానర్ పెడతానండి. మేడం గారి సెల్ నెంబరు, ఆశ్రమం వివరాలు మీకు వివరిస్తాను. ఇక మాటల్లోకి వచ్చేసరికి కూర ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా కర్రీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో. ఇక
నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి. మరికొందరికి ఛానల్ రీచ్ అవుతుందన్నమాట. ఈసారి మేడం గారు స్క్రీన్ మీదకి రాలేదు, కానీ మరొకసారి ఆశ్రమంలో తాను చేసే డైరెక్ట్ వంటల్ని మీకు స్వయంగా చూపిస్తూ వివరిస్తానండి. ఇక ఆశ్రమ వివరాలు చూపిస్తున్నాను, ఆశ్రమ వంటశాలను కూడా చూపిస్తానండి. ఎవరైనా దాతలు చూశారు కదా, కొంతమంది దాతలు రైసు, కూరగాయలు, నూనె, ఇక వృద్ధులకి తనకు తోచినంత సాయం చేయాలి అనుకుంటే ఇక నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఇందిరా అనాథ వృద్ధాశ్రమం నుండి ముకుందాపురం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. ఇక మేడం గారు అయ్యలకి, అమ్మలకి, చెల్లెళ్ళకి, అక్కలకి నమస్తే. మా అందరు కూడా ఇక్కడ వృద్ధ మహిళ అనాథ ఆశ్రమంలో మేమందరం పని చేసుకుంటాం. వంట మనిషిలాగా మేము చేస్తున్నాం అందరం. మా అందు దయవుంచి, ఎందుకంటే అమ్మ సాయశక్తులు పెట్టి మాకు ఏదైనా తెచ్చి మాకు పెడుతుంది. ఎక్కడ కూడా ఒక సాయం లేకుండా అమ్మ మమ్మల్ని బతికించుకుంటా. ఇక్కడ మాకు అందరికి వంట వాళ్ళకి గాని, పని వాళ్ళకి గాని, మెటల్ వాళ్ళని గాని ఏదైనా అమ్మ భరించుకుంటా. నాగిరెడ్డి విజయమ్మ గారు, ఇంద్ర వృద్ధ మహిళ అనాథ ఆశ్రమం, ముకుందాపురం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లాలో. మా అమ్మ ఇక్కడ గ్రామంలో హాస్టల్ పెట్టి 27 సంవత్సరాల నుంచి కూడా మాకు అన్నం గాని, వస్త్రం గాని, మంచాలు గాని, ఫ్యాన్లు గాని ఏ లోటు రాకుండా చేస్తుంది. నా చిన్ని ప్రార్థన ఆలకించి మీ అందరు సాయం చేయమని, ఈ చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని కూడా మాకందరికి అన్నం పెట్టి, మీరు ఏమైనా బియ్యం ఉన్నా, రైస్ ఉన్నా, ఒక నూనె ప్యాకెట్ ఉన్నా వంట చేస్తా. నేను వంట చేసి ఇక్కడ అందరికి, నేను ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి వంట చేస్తా. ముకుందాపురం గ్రామం, నా పేరు బోళ్ళ సరస్వతి. ఇక్కడ వంట చేసి అందరికి సాయశక్తి. మీకు అందరికి నా నమస్కారాలు. నా చిన్నదానికి అమ్మ, అన్నలైన, తమ్ముళ్ళైన, అక్కలైన, చెల్లెళ్ళైన, అమ్మలైన, పేదవాళ్ళున్నా అమ్మ పంపిస్తే డబ్బు తీసుకోకుండా అమ్మ పేదవాళ్ళనే రాణిస్తే, డబ్బుకు ఆశపడే అమ్మ కాదు. ఆ అమ్మ మాకు ఈ లోకంలో దొరకదు. ఈ జన్మకు మాకు అందరికి దొరికిందంటే ఆ అమ్మకు అందరం పాదాభివందనం చేసుకొని ఈ చిన్ని ఆలకించుకొని ప్రార్థించుకుంటున్నాం.